సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ ముందుకు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ వచ్చేసాం. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోందా, ఆగిపోయిందా? అసలు ట్రంప్ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, అలాగేంటంటే లాస్ట్ వీక్ ఈ మార్కెట్స్ మీద ట్రంప్ అలాగంటే యుద్ధం ప్రభావం ఎలా ఉంది, అలాగే వచ్చే వారంలో ఎలా ఉండబోతోంది, అలాగంటే వచ్చే వారంలో మనం ఏ స్టాక్స్లో ఎలా చూడాలి ఏంటి అనే దాన్ని మేము తెలుసుకోవడం కోసం ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ ఏంటి సార్, మరి ఏంటంటే యుద్ధం ఆగిపోయిందా, కంటిన్యూ అవుతుందా? రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ట్రంప్. మరి ఏంటి సార్, అసలు ఏమనుకోవాలి, అసలు ఎలాగ ఉండబోతోంది సార్? ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద కొట్టింది. సో తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఈ సండే వస్తా ఉన్నారు. ట్రంపే డైరెక్ట్ గా ఇస్లామాబాద్ కి వస్తా ఉన్నారు సెకండ్ దాంట్లో. సో అది కూడా ఏం కనపడట్లా. అది మళ్ళీ మండే వరకు పోస్ట్ పోను. అది మండే నైట్ అంటే మళ్ళీ మంగళవారానికి. సో అంటే ఒక రకంగా ఆయనకి తొందరగా ఎంత త్వరగా ఆపితే బెస్ట్ అనేది ఒక ఇది. ఎందుకంటే పైనుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది ఆయనకి. ప్రెషర్ తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేసి ఆయనే మళ్ళీ క్లోజ్ చేసింది కూడా ఆయనే అవుతుంది. ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆయనకి. నా తంటలు పడుతున్నాడు ఆయన. సో ఎట్టి పరిస్థితిలో ఇది ఆపాలి. ఎక్కువ ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. $1 బిలియన్ అబౌవ్ పర్ డే అవుతుంది. సో ప్రెషర్ అనేది పైన పార్టీ నుంచి కానీ జనాల్లో వ్యతిరేకత కానీ వస్తోంది కాబట్టి సో మిడ్ ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి. ఆ భయం వస్తుంది. ఈ యువతలేమో ఇదానేమో ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్పిన 10 పీస్ పాయింట్ ప్లానే దాని ప్రకారంగా వెళ్దామని వాళ్ళు ఆ పాయింట్ చూస్తే అవునండి, న్యూక్లియర్ మాకు వదిలేసాలి, మేము దాన్ని ఇచ్చేసుకుంటాము, న్యూక్లియర్ ని దాని మీద రెస్ట్రిక్షన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయము అని ఉంది. మరి అది ఎట్లా యాక్సెప్ట్, అది ఎట్లా అసలు గొడవే అది కదా, మీరు స్టార్ట్ చేసింది అది. మరి అంటే ఎక్స్టెండ్ అవుతుందా? ఇంకో రకంగా చూస్తే ట్రంప్, ఫోర్డ్ ఇట్లాంటి ఆటో కంపెనీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇది ఫ్లేర్ అప్ అవుతుందా అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ మేజర్ కంపెనీస్ కి, యుఎస్ లో ఉన్న కంపెనీస్, కొన్ని కంపెనీస్ కి ఆయన సపోర్ట్ చేయమని ఉద్దేశంతో కొంచెం ఇదవుతోంది, నడుస్తోంది. అంటే ఓ పక్కనేమో పీస్ ప్లాన్ అని, సీజ్ ఫైర్ అని, ఓ పక్కనేమో మళ్ళీ అది ఫ్లేర్ అయితే, ఎస్కలేషన్ అయితే ఏం చేయాలనేది కూడా ఇది చేసుకుంటున్నారు. సో ఆ కంపెనీస్ అందరికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఇది అవుతుంది. అది మరి సెటిల్ అవుతుందా అంటే కొంచెం డౌట్ గానే ఉంది. ఇది అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్లాన్ చూస్తే, పాయింట్ చూస్తే యాక్సెప్ట్ చేసే విధంగా లేవు. ఇటు సైడ్ అయినా అంతే ఉంది. సో పీస్ ప్లాన్ అంతగా వర్కౌట్ అవుతుందా లేదా ఎక్స్టెండ్ అవ్వచ్చు. టైం అనేది మార్కెట్ అయితే ట్రెండ్ పాజిటివ్ గా తీసుకుంది. ఈ వారం చూసినా వోలటాలిటీ ఎక్కువ, -196 పాయింట్స్ అంతా ఉంది. 700 పాయింట్స్ సెన్సెక్స్. అంటే వోలటాలిటీ మటుకు విపరీతంగా ఉంది. సో క్లోజింగ్ ఫ్రైడే మటుకు మంచి 24,350 అబౌవ్ క్లోజ్ అయింది. కాబట్టి నిఫ్టీ చూసినా మంచిగానే ఇప్పుడు దాదాపు 180 పాయింట్స్ చూపిస్తోంది. సో 180 పాయింట్ చూపిస్తుంది కాబట్టి గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ ఏమైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా వస్తాయా, ఆయన కొత్తది ఏమైనా మళ్ళీ తీసుకొస్తారా, లేదా ఇది సెటిల్ అవ్వదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశారు. సో అది ఇబ్బంది. క్రూడ్ దాదాపుగా 80కి వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. సో మరి ఈ న్యూస్ బట్టి మళ్ళీ ఇవాళ నైట్ కి రేపటికి ఏమైనా చేంజెస్ వస్తాయి పాజిటివ్ గా. సో చేంజెస్ ఉంటే అది చూడాలండి. ఎందుకంటే ఇట్లాంటి డిసిజన్ మేకింగ్ కి ముందే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో మార్కెట్ అయితే టర్న్ అరౌండ్ తీసుకుంది. సో మంచి స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, దిస్ ఈస్ ద రైట్ టైం టు బై అనుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే విపరీతంగా పడ్డాయి స్టాక్స్ అనేది, విపరీతంగా భయంకరంగా పడ్డాయి. సో ఇది ఈ టైంలో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ కి మొదలు పెట్టచ్చు అనేది నా ఇది. సో దిస్ ఈస్ నాట్ టైమ్ టు ఫియర్ఫుల్, దిస్ ఈస్ ద టైమ్ టు బి గ్రీడ్. సో దిస్ ఈస్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్. ఇది టైం బాగా పడినాయి కాబట్టి దీన్ని మంచిగా ఇది చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్టర్స్ కి మెయిన్ అంటే 50% బుల్ రన్ స్టిల్ లెఫ్ట్ ఓవర్. అంటే డ్రా డౌన్ ముందు ఇంకా 50% బుల్ రన్ ఉంది అనుకోవచ్చు. ఎందుకు అంటే మీకు లాస్ట్ ఒక రిపోర్ట్, అంటే శామ్యూల్ బర్నర్ ఆయన 1875 లో రిపోర్ట్ ఇచ్చాడు ఆయన.
ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా 1927 కానీ 1945 కానీ 1965 కానీ 1981 కానీ 1999 లో అక్కడ కొంచెం ఇదవుతుంది అనుకుంటే 2000 లో వచ్చింది, పడింది, మనకి 2000 నుంచి మార్కెట్ పడింది. సో అట్లానే ఇప్పుడు చూస్తే 2026 కి వస్తే ఇప్పుడు 2035 వరకు మార్కెట్ జూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా సెటిల్ అయితే ఇది హార్డ్ టైమ్స్, క్రూడ్ పెరిగి ఇన్ఫ్లేషన్, ఇది మిగతా కంట్రీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఇది రైట్ టైం కొంచెం బై చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ న్యూస్. సో ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంటే మార్కెట్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇనఫ్ లాజిక్ అవైలబుల్ బిహైండ్ పిఈ ఎక్స్పాన్షన్, పిఈ ఎక్స్పాన్షన్ కూడా పెరిగే ఛాన్స్ లే ఉన్నాయి. అంటే అంటే రిటర్న్స్ Q4 రిటర్న్స్ బాగున్నాయి అనుకోండి, మంచి కంపెనీ పెరుగుతున్నప్పుడు పిఈ కూడా పెరుగుతుంటది. సో అది మెయిన్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక ముందు కూడా ప్లస్ టాప్ టెక్ స్టాక్స్ అన్ని మంచి డిస్కౌంట్ రేట్ లో దొరుకుతున్నాయి. సో ఎప్పుడైనా సరే ఒక బుల్ రన్ వచ్చే ముందు ఇట్లాంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో మాక్సిమం దానికి ఇదవుతున్నాయి, సిమ్యులేట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ తీసుకోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా నెక్స్ట్ 2035 కంటే మీకు 2026 నుంచి చిన్నగా ఇవన్నీ మారుతున్నప్పుడు, జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతున్నప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచి హై, ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ ఆల్ టైమ్ హై చూసే కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది ఈ సంవత్సరం వస్తుందా, 27 నుంచి స్టార్ట్ అవుతుందా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవన్నీ కొంచెం మార్పులు చేర్పులు బట్టి దాన్ని బట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చి అంటే లాస్ట్ వీక్ మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఎట్లా లాస్ట్ వీక్ లో మనం లాస్ట్ వీక్ మీకు చూస్తే కొంచెం మండే చూస్తే మైనస్ దాదాపుగా 208 పాయింట్స్ మండే డౌన్. వోల్టాలిటీ మటుకు 300-400 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ క్లోజింగ్ లో -208. మంగళవారం సెలవు, అంబేద్కర్ జయంతి సెలవు. మళ్ళీ బుధవారం 110 పాయింట్స్ డౌన్. అక్కడి నుంచి కొంచెం తగ్గుతుంది మళ్ళీ, ఎందుకంటే ఆయన దూకుడుదనం కొంచెం తగ్గి మళ్ళీ సెటిల్ చేసుకుందాం ఉద్దేశంతో ఉన్నప్పుడు మళ్ళీ -35 పాయింట్స్. తర్వాత ఫ్రైడే వచ్చింది 157 పాయింట్స్ ప్లస్ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మీకు 200 పాయింట్స్ మైనస్ ఉంది అనమాట. సో అంటే డౌన్ పెద్ద లేకపోయినా బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కొంచెం ప్లస్ లోనే ఉన్నాయి. అది కొంచెం దాదాపుగా మంచిగానే పెరిగినాయి. సో డెఫినెట్ గా ఇంకా కింద నుంచి పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి. మంచి స్టాక్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉందనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అయితే ఈ వారం ఎలా ఉండదు సార్? ట్రెండ్స్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు వచ్చే వారం? అంటే ఇక్కడ చూడండి, పెంటగాన్ కూడా ఆటో మేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వెపన్స్ బూస్ట్ చేసుకోవడానికి ఫోర్డ్, GM ఇలాంటి కంపెనీస్ ని అన్ని మిసైల్స్ రెడీ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళని అడుగుతున్నారు. మరి యుఎస్ ఈ రకంగా అడుగుతుందంటే యుద్ధాన్ని పెంచుదామనా లేకపోతే సెటిల్ చేసుకుందామనా? ఓ పక్కన అది చేస్తూనే ఓ పక్కన ఇది చేస్తున్నా సన్నద్ధం అవుతుంది. సో మేజర్ అదే అంటే ఇలాన్ మస్క్ కూడా ఈ మధ్య చెప్పింది ఏంటంటే వార్ అనేది ఇక నుంచి అంటే స్టైల్ ఆఫ్ ఇది చేంజ్ అవుతోంది. మేజర్ వార్ అంటే న్యూక్లియర్ వార్ మేబీ నెక్స్ట్ 5 to 10 years కూడా న్యూక్లియర్ వార్ కూడా జరగచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. అంటే ఎలాన్ మస్క్ మరి చెప్పారంటే కొంచెం ఆలోచించాల్సిందే కదా. అంతే కదండి మరి. అవునవును. ట్రంప్ కూడా వాళ్ళని ఒత్తిడి చేస్తారంటే అమెరికన్ పీపుల్ మెన్ కూడా ఆటోమేటికలీ దే హావ్ టు రిజిస్టర్ మిలిటరీ డ్రాఫ్ట్ లో అది సైన్ చేయమని వాళ్ళు ఇది చేస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిలిటరీకి సపోర్ట్ చేయాలి, సోల్జర్ గా జాయిన్ అవ్వాలని. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ యుద్ధాన్ని పెంచదాం ఉద్దేశం ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగేది. అంతే కదండి. అంతే కదా. అది కొంచెం అంటే సెటిల్ చేసుకుంటారా, నిజంగా సెటిల్ చేసుకోవాలని ఉద్దేశం ఉందా లేదా అనేది కొంచెం వస్తుంది. మన 1960లో కూడా వియత్నాం వార్ అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సివిలియన్స్ కూడా బాగా పుష్ చేశారు అప్పుడు యుఎస్, ఏది వార్ లో జాయిన్ అవ్వని, ఏది సోల్జర్స్ గా జాయిన్ అవ్వని. అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు అనమాట సార్. సో అది ఎంతవరకు ఫ్లేర్ అయిపోతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మనమైతే సైలెంట్ గా మన పని మనం చేసుకుంటున్నాం. శేషనాగ్ డ్రోన్, ఎందుకంటే వారు పందా మారింది. ఎయిర్ లోనే ఇది చేసుకునే ఇది ఉంది కదా, డ్రోన్స్ ఎక్కువ యూసేజ్ అవుతుంది. చూసాం కదా ఇరాన్ ఎంత స్ట్రాంగ్ గా డ్రోన్స్ తో ఇది చేసిందో. సో అట్లానే మన శేషనాగ్ డ్రోన్ అని 150 అది మనం చేస్తున్నాం. సో డెఫినెట్ గా అది 700 kilometers దాకా టార్గెట్ ని ఫిక్స్ చేస్తే AI ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. అది దాన్ని దాదాపుగా 1500 kilometers కూడా ఎక్స్పాన్షన్. దిస్ 200 700 అంటే
1500 టు 2000 కిలోమీటర్స్ కూడా వెళ్లే ఛాన్స్ కూడా డ్రోన్ ఇచ్చేస్తారు. ఉమ్, సో 850 డ్రోన్స్ కావాలని ఇండియన్ ఆర్మీ ప్లస్ 2000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనమాట. ఉమ్, అంటే డ్రోన్స్ అది వార్ పందా మారుతుంది. డ్రోన్స్ ని ఎక్కువ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇది ఉంటుంది అనమాట. ఉమ్. డ్రోన్ సెక్టర్ కొన్ని ఉన్నాయి కదా, కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ అవునండి. డ్రోన్ సేల్స్ ఉన్నాయి, అట్లాంటివి బాగా పెరిగే ఛాన్స్ ఉందండి.